ఈ షార్ట్‌లో సబ్జెక్టివ్ ఫంక్షను, రేంజ్ ఫంక్షను అండ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటూ చెప్తానికి ట్రై చేస్తున్నాను. దీనికి సంబంధించిన సమ్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఫస్ట్ సబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే చూద్దామండి. సబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకుంటే ఇక్కడ ఏ అంటే డొమైన్ అని తీసుకుంటామండి. ఆల్సో ఏ అంటే ఇన్పుట్ ఫంక్షన్, ఇన్పుట్ వాల్యూస్ అని కూడా అనొచ్చు. ఆల్సో బి అంటే కోడొమైన్ అవుతుంది, ఇందులో అవుట్పుట్ వాల్యూస్ ఉంటాయి. ఒక ఫంక్షన్ అనేది సబ్జెక్టివ్ ఫంక్షన్ అవ్వాలంటే బిలో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఏలో నుంచి ఏదో ఒక దానికి రిలేటెడ్ అయ్యి ఉండాలి. రిలేటెడ్ అవ్వడం అంటే ఏం లేదండి, జస్ట్ ఎఫ్ని ఫంక్షన్ కట్టినప్పుడు ఏలో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బిలో ఉన్న ప్రతి విలువ కూడా మనకు రావాల్సి వస్తుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ ఈక్వల్స్ టు 1 2 3 అని తీసుకుంటే డొమైన్లో బి ఈక్వల్స్ టు 4 5 6 అని తీసుకుందాం అండి డొమైన్లో. ఇప్పుడు ఫంక్షన్ కడదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో డొమైన్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్లో 1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 4 అయింది. ఇది బీలో కోడొమైన్లో ఉంది. ఆల్సో ఎఫ్ ఆఫ్ 2 డొమైన్లో సెకండ్ వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 5 అయింది. కోడొమైన్లో కూడా ఉంది ఇక్కడ. అలాగే ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు అని తీసుకుని 3 ప్లస్ 3 ఈక్వల్స్ టు 6 అనేది కోడొమైన్లో ఉంది. చూసారా, ఇందులో ప్రతి విలువ కూడా డొమైన్లో ఉన్న వాల్యూ కోడొమైన్లో ఉంది. సో ఇదే సబ్జెక్టివ్ ఫంక్షన్ అవుతుందండి. నెక్స్ట్ రేంజ్ ఫంక్షన్ అండి. రేంజ్ ఫంక్షన్ అన్న సబ్జెక్టివ్ ఫంక్షన్ అన్న సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే సబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటంటే మన కోడొమైన్ వాల్యూస్ కూడా మనమే తీసుకుంటాం. రేంజ్ ఫంక్షన్లో అలా కాదు, జస్ట్ డొమైన్ వాల్యూస్ తీసుకుంటే ఆ తీసుకున్న డొమైన్ వాల్యూస్ నుంచి కోడొమైన్ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. దాన్నే రేంజ్ ఫంక్షన్ అంటారు. చూడండి, ఫంక్షన్లో డొమైన్ వాల్యూస్ని పెడితే వచ్చే కోడొమైన్ వాల్యూస్ని రేంజ్ ఫంక్షన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని కూడా చూడండి. సేమ్ ఇందాక సబ్జెక్టివ్ ఫంక్షన్కి తీసుకుంటే డొమైన్ వాల్యూస్ తీసుకున్నాం, కాకపోతే అక్కడ కోడొమైన్ వాల్యూస్ కూడా తీసుకుందాం. ఇక్కడ డొమైన్ వాల్యూస్ ఒకటే తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 1 2 3 అని తీసుకుని సేమ్ మళ్ళీ అందులో ఏ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేసామో సేమ్ ఇందులో కూడా అదే ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయగా వచ్చే వాల్యూస్ మనకు 4 5 6 వచ్చాయి కదా, ఇవే కోడొమైన్ వాల్యూస్ అవుతాయి, ఇవే రేంజ్ ఫంక్షన్స్ అవుతాయి. కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ప్రతి కోడొమైన్ వాల్యూస్ అన్నీ రాకపోవచ్చు, కొన్ని డిఫైన్ అవుతాయి, కొన్ని డిఫైన్ అవ్వవు. ఇదండి రేంజ్ ఫంక్షన్ అంటే. నెక్స్ట్ డెఫినేషన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అండి. కాన్స్టెంట్ ఫంక్షన్లో ఫంక్షన్ ఎఫ్లో మనం డొమైన్ వాల్యూస్ ఎలాంటి వాల్యూస్ తీసుకున్నా సరే దాని యొక్క కోడొమైన్ వాల్యూస్ అంటే అవుట్పుట్ వాల్యూస్ అనేవి సేమ్ ఒకేలా వస్తాయండి. అదే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఉదాహరణకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5, ఇక్కడ డొమైన్ వాల్యూ ఎంత తీసుకున్నా సరే కాన్స్టెంట్ ఫంక్షన్ మనకి కోడొమైన్ వాల్యూ 5 అనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 1 అని తీసుకున్న 5 అనే వస్తుంది, ఎఫ్ ఆఫ్ 2 అని తీసుకున్న 5 అనే వస్తుంది, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు తీసుకున్న 5 వస్తుంది. దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారండి. ఈ 3 డెఫినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో లింక్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే చెక్ చేయండి.